మీ ప్రేమ నాకు ఇంకా కనిపిస్తుంది. మోకా దొరికితే గర్వాప్సి అవుతుందా మీది? ఒక్కటండి, మోకా దొరకాలంటే ఇట్లాంటి నేతలు ఉన్న చెప్పు మోకా దొరకదు. భారతీయ జనతా పార్టీ లైన్ ఉన్నప్పుడు మోకా దొరుకుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ లైన్ లేదు కదా తెలంగాణలో. ఇప్పుడు వ్యక్తుల చేతిలో పార్టీ నడుతా ఉంది. నేను అదే చెప్తున్నా, పార్టీ చేతులు వ్యక్తులు నడిచినప్పుడు మీరు అన్నట్టు గర్వాపస్ ఉంటుంది. కానీ ఇక్కడ పార్టీ ఎవరైతే ఉన్నదో వ్యక్తుల చేతులు నడుతుంది పార్టీ. సోకాళ్ళు మీరు ఊకంటారు కదా, ఆ నలుగురు ఆ నలుగురు మన 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 ఛానల్లో ఆ నలుగురు చాలాసార్లు ఆ నలుగురు చేతిలో పార్టీ నడిచని చెప్పు. ఎవరు గర్వాపస్ అసలు ఈ పార్టీలో చాలా మంది వేరే పార్టీకి వెళ్ళిపోయారు. ఎందుకు పోవాల్సి వచ్చింది వాళ్ళ పరిస్థితి? వాళ్ళు అందరూ వేరే ఇతర పార్టీకి వెళ్ళి మన పార్టీకి కావాలని కోరుకుంటారు ఎవరైనా కానీ. చేరికల కమిటీ చైర్మన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది రాజేందర్ గారిని. ఆయన ఒక లిస్టు తయారు చేస్తాడు, వెంటనే లీక్ అవుతుంది అది, మళ్ళీ వాళ్ళు రాకుండా అవుతారు. అంటే చెప్తున్నా, ఇవాళ ఈ పార్టీకి వచ్చేటోళ్ళను రాణిస్తలేరు, ఉన్నోళ్ళను ఎలగొడతా అన్నారు. ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో పోతే పోని ఎందుకు పోతుండని పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ నేను రాజ్యం చేస్తా అంటే నాకు పిలిచి మాట్లాడిన వ్యక్తులు లేరు ఇవాళ. ఇవాళ పోతే ఓని అన్నట్టే ఉన్నారు. వచ్చేటోని రానియారు, పోయేటోని పోమంటారు. ఎట్లా గవర్నమెంట్ ఫామ్ ఎట్లయితుంది? ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. జీతాలు నాశనం చేసుకుంటారు కార్యకర్తలు అయితే గవర్నమెంట్ రావాలని చెప్పేసి. ఏది మరి? కానీ నేనంటే కార్యకర్త యొక్క శ్రమను గుర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కార్యకర్త నాలాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఇవాళ నేను కార్యకర్త, ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా దాదాపు 28 సంవత్సరాలు పనిచేసాను నేను. మరి నేనే ఎంత బాధపడి ఇవాళ పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇష్టంతోనే వినా నేనున్నా, కష్టంతోనే వినా నేను. ఇష్టంతోనే పోలేదు ఇవాళ. ఈ కష్టం ఎవరు తీసుకొచ్చారు? శ్రీ బండి సంజయ్ కుమార్ తీసుకొచ్చారు ఈ కష్టం. ఇవాళ నీకు అన్ని రకాలుగా సాయం చేశాను నేను. నువ్వేం చేసినావు? ఇవాళ 1000 కోట్లకు 100 కోట్లకు నువ్వు ఎదిగినావు. నేను ఏ పరిస్థితులు ఇవ్వలేను. నా మీద ఆరోపణ చేసిన ప్రతి వ్యక్తులకు చెప్తున్నా నేను. సోకాళ్ళు భజన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇవాళ కార్యకర్తలు అంటే నా మీద విమర్శ చేయట్లేదు. ఇవాళ అనుచరులు చేస్తున్నారు, అనుచరులు అని చెప్తున్నా నేను. అనుచరులు పార్టీ కార్యకర్తలు కారు నేను చెప్తున్నా. వ్యక్తుల భజన చేసే అనుచరులు పార్టీ కార్యకర్తలు కారు. పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నా మీద ఆరోపణ చేయట్లేదు, అనుచరులు మాత్రం చేస్తున్నారు. కార్యకర్తలు అంతా దేవుళ్ళు వాసం చెప్తున్నాను. నేను కార్యకర్తలు మొక్కుతున్నాను. నేను ఇంత ఇబ్బంది కూడా పార్టీ పట్టుకుంటా ఉన్నారు ఇవాళ. అందుకే కార్యకర్తల మనసులో ఉన్న ఏదైతే ఉందో గవర్నమెంట్ రావాలని చెప్పేసి అది రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అవు బేతనా, మీ కరీంనగర్లో ఒక గంభీరమైన ఆరోపణ ఉంది కదండి, రాజకీయ పార్టీలకు విమర్శ తట్టుకునే కెపాసిటీ లేదని అంటారు, అసలు తీసుకోరని అంటారు. ఎందుకే అట్లా? ఈ ఆరోపణ ఎందుకు వచ్చింది అట్లా? నాకు ఇప్పుడు 51 సంవత్సరాలు. నాకు ఇన్ని సంవత్సరాలు అన్ని రాజకీయ పార్టీలను చూసిన నేను, అన్ని రాజకీయ పార్టీ నేతలను చూసిన. అందరూ రాజకీయ విమర్శలు తట్టుకుంటారు, ఆరోపణలు తట్టుకుంటారు. ఈ రాష్ట్రంలో రాజకీయ విమర్శలను, రాజకీయ ఆరోపణలు తట్టుకునే ఏకైక వ్యక్తి ఇవాళ బండి సంజయ్ కుమార్. ఇవాళ గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ విమర్శ అంటే విమర్శను కూడా తట్టుకునే శక్తి ఉండే రాజకీయ నాయకునికి. ఆయనకు విమర్శతోనే ఒక ఆరోపణ వచ్చినా, లేకపోతే ఒక వాస్తవంగా ఒక ఛానల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం, మనం చిత్రగుప్త ఛానల్ చూద్దాం. అలా తప్పు చేశారని మీరు న్యూస్ చేశారు. ఏ విధంగా మీ ఆఫీస్ మీద దాడి చేశారో నాకు తెలుసు. ఏ విధంగా మీ ఇంటికి వచ్చి పిల్లల ముందట, తల్లిదండ్రుల ముందట, మీ భార్య ముందట మిమ్మల్ని ఏ విధంగా కొట్టిరో, వాళ్ళు ఏ విధంగా నెట్టేసారో పాప ఏడవడం జరిగింది. బాధ అనిపించింది. ఒక మీడియా ఛానల్ వ్యవస్థ మీద దాడి చేయించడం ఆయన ఒక అవివేకానికి నిదర్శనం. ఇవాళ ఇది అన్ఫిట్ క్యాండిడేట్ ఫర్ పొలిటికల్. ఇవాళ నేను చెప్తున్నాను, అన్ఫిట్ క్యాండిడేట్. అరే విమర్శతో కూడా తట్టుకోవాలి. ఇవాళ మీరు గమనించండి, ఒక ఛానల్, ఒక ప్రైవేట్ ఛానల్ 40 నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఛానల్తో కొలువుడైండు కథం, అక్కడ ఇంటర్వ్యూ బంద్ చేయించండి. ఇవాళ అందులో కూడా చాలా విషయాలు చెప్పిన నేను. ఈయన ఒక నిజస్వరూపం చెప్పిన నేను. ఛానల్ బంద్ చేయించి ఆ ఛానల్కు సందర్శించిండు. ఆ ఛానల్ మొత్తం గిప్లో పెట్టుకోండి. ఇవాళ నేను ఏమంటా అంటే, నేను ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే, నేను ఏ ఛానల్తో మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఎన్ని రోజులు టార్గెట్ చేస్తావు, ఎన్ని ఛానల్ మీరు టార్గెట్ చేస్తావు, నువ్వు ఎన్ని ఛానల్ ఇవాళ నువ్వు దాడి చేపిస్తావు. నేను ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఇప్పటి నుంచి భవిష్యత్తులో ఎన్ని రోజులు వేరే రాజకీయం. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఏ ఛానల్ మీద దాడి చేపించినా నేను టార్గెట్ చేస్తాను. నేను ఇవాళ నేను టార్గెట్ చేస్తే ఇవాళ నీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఎదిగిందో అదే రాజకీయ భవిష్యత్తు సమాజ్ చేశాక నేర్చిపెట్టాను నేను. ఎందుకంటే ఇవాళ ఛానళ్ళ మీద దాడి చేస్తే మీకు ఏమొస్తుంది? ఇవాళ ఒక రోజు లబ్ధి ఉండవచ్చు, 2 రోజులు లబ్ధి ఉండవచ్చు, చాలా దాడి చేపిస్తా అని చెప్పేసి దాడి చేపిస్తే మొత్తం ఇంత కూర్చుంటారు ఏంది? మళ్ళీ స్టార్ట్ చేస్తాం. నువ్వు కేసులు పెట్టించావు, నా మీద కేసులు పెట్టించావు, నేను మళ్ళీ స్టార్ట్ చేయలేనే. మనిషి బ్లడ్లో ఉంటుంది అది పోరాట తత్వం. నువ్వు బ్లడ్ని మార్చు, నువ్వు నా బ్లడ్ మార్చుతావు. నా చివరి శ్వాస వరకు, నా చివరి అంటే నేను చనిపోతే నా బ్లడ్ పోతుంది. అవునా కాదా?
కాబట్టి నేను ఏమంటా అంటే ఆరోపణలు తట్టుకునే శక్తి ఆయనకు లేదు ఒక రాజకీయ నాయకునిగా. రాష్ట్రంలో అందరికీ ఉంది. మిగతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆరోపణలు తట్టుకుంటారు, విమర్శలు తట్టుకుంటారు. తట్టుకునే ఏకైక వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఒక్కడే. అందుకని ఏమంటాను, మీ ఛానల్ మీద దాడి చేయించడం జరిగింది, మీ మీద దాడి చేయించడం జరిగింది, ఇంకా కొన్ని ఛానల్ మీద బెదిరింపులు చేయడం జరిగింది, ఇంకా చాలా మందికి ఫోన్లు చేసి బెదిరింపులు చేయడం జరిగింది. ఇవన్నీ దేనికి సంకేతం ఇవాళ? ఎవరైనా డబ్బు, అధికారం, హోదా శాశ్వతం ఏమన్నా? ఏది శాశ్వతం కాదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఏది శాశ్వతం కాదు. చాలాసార్లు పెద్ద పెద్ద వ్యక్తులు ఇవాళ ఏ స్థాయిలో చూస్తాను ఇవాళ. నేను ఏమంటే అవి ప్రజలకు ఉపయోగపడే పరంగా ఆ డబ్బు, అధికారం, హోదా కార్యకర్తల పరంగా వాడుకో, కానీ దాడులు చేయించడానికి వాడుకోవద్దా మూడు అని చెప్తాను, కోరుతా ఉన్నాను.